హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం విందు భోజనాలలో క్యాటరింగ్ వాళ్ళు చేసే క్యారెట్ బీన్స్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది మీకు రైస్లోకి, చపాతీలోకి ఇలా ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా క్యారెట్ని, బీన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకోండి. ఇది మనం పచ్చికారంతోనే చేస్తామండి, ఇందులో ఎండుకారం ఏమీ వేయమన్నమాట. అందువల్ల పచ్చిమిర్చిని చూసి వేసుకోండి. 1 ఇంచు అల్లం ముక్క వేసుకోండి. ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకుని దీనిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా వద్దండి, ఈ విధంగా పచ్చిమిర్చి పలుకులు తగలాలన్నమాట మనకి, అప్పుడే బాగుంటుంది. మరోవైపు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకొని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోండి. 1 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పోపు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి 1 పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎర్రగా ఏమీ అవసరం లేదనమాట దీనికి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారాన్ని కూడా వేసుకుందామండి. ఈ పచ్చికారం బాగా వేగాలండి, లేకపోతే మనకి పచ్చి వాసన వస్తుంది కూర తినేటప్పుడు. బాగా ఎర్రగా వేగాలన్నమాట. అప్పటి వరకు కూడా మీరు ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని, బీన్స్ ముక్కల్ని కూడా వేసుకుందామండి. మీరు కావాలి అంటే కేవలం క్యారెట్తో అయినా ఈ కర్రీ చేసుకోవచ్చు, లేదంటే కేవలం బీన్స్తో అయినా ఇది చేసుకోవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మనం వేసుకున్న క్యారెట్, బీన్స్ ముక్కలు 2 కూడా చక్కగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఒకసారి మగ్గించుకోండి. మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతాయండి 2 కూడా. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఒక క్యారెట్ ముక్కను తీసుకొని ఈ విధంగా చేత్తో అంటే మీకు బ్రేక్ అవ్వాలండి. ఇలా ఉడికితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా కొంచెం నీళ్లతో పాటు వేసుకోండి. పెసరపప్పు తొందరగా ఉడుకుతుందండి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మనం వేసుకున్న పసుపు మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వండి. పెసరపప్పు చక్కగా ఉడికిపోతుంది. పెసరపప్పు మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. మనం చేత్తో ప్రెస్ చేస్తే లైట్గా పలుకు తగలాలి, అప్పుడే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందామండి. ముందే ఉప్పు వేసుకున్నాం అనుకోండి, పెసరపప్పు తొందరగా వేగదనమాట. అందువల్ల ఇది లాస్ట్లో వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోండి. ఇది వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెష్గా ఉండే కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత చివరిగా మరొకసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. దీనిని మీరు అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుందండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.